ఇప్పుడు మనం చూడబోయే ఆలయం కోరుకొండ శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయం. ఈ ఆలయాన్ని శ్రీనాథ కవి సార్వభౌముడు వేదాద్రిగా వర్ణించాడు. ఈ గుడి కొండ మీద ఉన్న చాలా శిలాశాసనాలు ఈ ఆలయ చరిత్రను చెబుతున్నాయి. ఈ ఆలయం కృతయుగం నాటిది. అప్పుడు కృతయుగమునకు అధిపతిగా శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఉండేవారు. ఈ ఆలయంలో 2 దేవాలయాలు ఉన్నాయి. ఒకటి స్వయంభూగా, 2 ప్రతిష్టామూర్తిగా. ఈ ఆలయానికి 615 మెట్లు, 120 మీటర్ల ఎత్తు, చుట్టూ పచ్చని ప్రకృతితో కోరిన కోరికలు తీర్చే స్వామివారిగా స్వయంభూగా 9 అంగుళాల ఎత్తులో పూజలు అందుకుంటున్నారు. దేవతలు మానవులు నిత్యం అర్చన చేసుకునే భాగ్యాన్ని కల్పించమని దేవతలందరూ ప్రహ్లాదుని కోరిన ప్రదేశమే ఈ కోరుకొండ. ప్రతి ఏటా పాల్గొన మాసం శుద్ధ ఏకాదశి నాడు స్వామివారి కళ్యాణోత్సవం ఘనంగా నిర్వహిస్తారు. అలాగే రథోత్సవం అంగరంగ వైభవంగా జరుగును. ఈ రథోత్సవానికి వేలాది మందిగా భక్తులు తరలి వస్తారు. ఇది మనందరం దర్శించి తరించవలసిన పుణ్యక్షేత్రం. ఇది రాజమండ్రికి 20 కిలోమీటర్ల దూరంలో తూర్పుగోదావరి జిల్లాలో ఈ ఆలయం ఉంది.